జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి కూటమి పార్టీలు ప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నది ఏమంటే, డోన్ పట్టణంలో ఒక చర్చనీయాంశమైన విషయం, ఒక న్యాయవాది అనేక అసత్య ఆరోపణలు చేసి ప్రభుత్వం పైన, పోలీసు అధికారుల పైన బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానికి దాన్ని ఖండన చేసేందుకు ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. అసలు న్యాయవాది కృష్ణప్రసాద్ గారు ఆయన వ్యవహారం చూస్తుంటే, ఆయన శైలి, ఆయన చర్యలు, ఆయన ప్రెస్ మీట్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూస్తుంటే మరి న్యాయవాద వృత్తికే కలంకం తెచ్చే పద్ధతుల్లో ఆయన వ్యవహరిస్తున్న తీరును మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే న్యాయవాది చట్టాన్ని రక్షించాలా, పేదలకు న్యాయాన్ని అందించాలా, ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్లకు, అన్యాయానికి గురైన వాళ్లకు అండగా నిలబడాల్సింది పోయి స్వయంగా నల్లకోటు ముసుగులో ఆయనే అన్యాయానికి పాల్పడుతూ, ఆయనే దౌర్జన్యానికి పాల్పడుతూ అమాయకులను, పేదవాళ్లను, ఏ రకమైన అండలేని వాళ్ళను ఇబ్బంది పెడుతుంటే మరి ఆయనను ఏ రకంగా సంబోధించాలో అర్థం కావడం లేదు. పైగా ఆయనే ఈరోజు మరి ఆయన అక్రమ చర్యలకు, ఆయన అక్రమాలకు ఒత్తాసు పలకలేదని చెప్పేసి పోలీస్ అధికారులపైన, డిఎస్పీ గారిపైన, సిఐ గారిపైన, అదేవిధంగా సీఎం గారిపైన కూడా నేరుగా విమర్శలు చేస్తున్నాడంటే నిజంగా ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఇది ఎట్లుందంటే, భిక్షం పెట్టలేదనే కోపంతో గుడిసెను అంటించినట్లు ఇవాళ ఈ న్యాయవాది వ్యవహారం ఉంది అనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మేము ఒకటే అడుగుతున్నాం న్యాయవాది కృష్ణమోహన్ గారిని, అయ్యా మీరు సీఎం గారి పరిపాలనలో, కూటమి పరిపాలనలో మరి సామాన్యుడికి న్యాయం అందలేదు, నీకు సపోర్ట్ చేసిన దానికి సిగ్గుపడుతున్నామని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావే, ఇది ఎంతవరకు సమంజసము? అసలు నువ్వు సపోర్ట్ చేసినావనో, ఓటేసినావనో, లేదంటే ఇంకో రకమైన ఏదో చేసినావని మరి నీ అక్రమాలను, నీ అన్యాయాలను సహించి చట్టం ఊరుకోవాలనా, అధికారులు కళ్ళు మూసుకోవాలనా, నీపైన ఏం చర్యలు అవసరం లేదా అని కృష్ణప్రసాద్ గారిని మేము అడుగుతున్నాము. ఎందుకంటే నువ్వు పచ్చి అన్యాయానికి పాల్పడుతున్నావు. నీకు చట్టం తెలుసనో, లేదంటే న్యాయవాదిని అనే అహంకారంతోనో పేదవాళ్ళ భూములు కొట్టేసేదానికి, నువ్వు పేదవాళ్ళ భూమిని ఆక్రమించేదానికి నువ్వు వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ భూమిని అక్రమంగా ఆన్లైన్ చేసుకొని వాళ్ళని ఏ రకంగా హింసిస్తున్నావో డోన్ ప్రజలు చూస్తున్నారు. అసలు నువ్వు ఒక న్యాయవాదివేనా, లేకపోతే రౌడీవా అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆ బాధితులు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటుంటే వాళ్ళపైన నువ్వు ఎంత జులుం ప్రదర్శించినావో, నీ బెల్ట్ తీసి వాళ్ళపైన దాడికి పూనుకున్నావంటే మరి నువ్వు ఎట్లా న్యాయవాదివి, నువ్వు రౌడీవే అని ఈ సందర్భంగా మేము కృష్ణమోహన్ను ప్రశ్నిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. అసలు నీ మానసిక స్థితి బాగలేదేమో, నువ్వు సైకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకో కృష్ణప్రసాద్ అని ఈ సందర్భంగా మేము కృష్ణప్రసాద్ గారికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేగా ఇక్కడ గెలిచిన తర్వాత డోన్ పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొన్న విషయాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ నిష్పక్షపాతంగా ఉంది, ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేవని చెప్పేసి ఈరోజు ప్రజలు హర్షిస్తుంటే నువ్వు ఇక్కడ పోలీస్ స్టేషన్లు వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి. డిఎస్పీ గారు, సిఐ గారు
మరి హింసిస్తున్నారని చెప్పేసి అసత్యమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇది చాలా శోచనీయమైన విషయం. ఎందుకంటే ఈరోజు డోన్ పట్టణంలో ప్రజలందరికీ ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా, వాళ్ళకు ఎట్లాంటి సమస్య వచ్చినా నేరుగా పోలీస్ స్టేషన్కు ఏ రాజకీయ నాయకులు పలుకుబడి లేకుండా పోలీస్ స్టేషన్కు పోతున్నారు, సిఐ గారి దగ్గర కూర్చుంటున్నారు, డిఎస్పీ గారి దగ్గర కూర్చుంటున్నారు, వారి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ఇంతకంటే ఏం కావాలా ప్రజలకు పోలీసులు ఫ్రెండ్లీగా ఉన్నారు, స్నేహితులుగా ఉన్నారు. పోలీసు ప్రజలు తేడా లేకుండా ఈరోజు ప్రజలు నిర్భయంగా పోలీస్ స్టేషన్కి పోయి వారి గోడును చెప్పుకుంటూ మరి వారి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. రోజు కూడా మరి తండోపతండాలుగా ప్రజలు, గతంలో ఎప్పుడూ లేదు పోలీస్ స్టేషన్ల దగ్గర అంతమంది బాధితులు ఏదైనా వాళ్ళ సమస్యలు ఉంటే పోయి నేరుగా పోలీస్ స్టేషన్లో పోయి విన్నవించుకొని ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటున్నారు. మరి అట్లాంటి పరిస్థితి ఈరోజు డోన్లో ఉంటే నువ్వు పోలీసులపైన మరి అనవసరమైన ఆరోపణలు చేసి పోలీసులను బ్లాక్మెయిల్ చేసేదానికి నువ్వు సిద్ధపడుతున్నావు అంటే నీకు మంది ఆస్తులు ఆక్రమించుకునే దానికి, మంది పైన దౌర్జన్యం చేసేదానికి నీకు అడ్డుపడుతున్నారని చెప్పేసి ఈరోజు డోన్ డిఎస్పీ గారి పైన, డోన్ సిఏ గారి పైన నువ్వు బ్లాక్మెయిలింగ్కు పూనుకున్నావు. నీ లైసెన్స్ తీసుకోవాలా, నీ అక్రమాలకు, నీ అరాచకాలకు లైసెన్స్ తీసుకోవాలా, వారిపైన బ్లాక్మెయిల్ చేసి అని చెప్పేసి నువ్వు కార్యక్రమాలు చేస్తున్నావని కృష్ణమోహన్ గారిని నేను తెలియజేస్తూ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు లేవు. మరి గతంలో అనేక సంఘ వ్యతిరేక కార్యకలాపాలు డోన్లోనే జరిగేవి మనం చూసినాం. అసలు ఎన్ని దాడులు, ఎంతమంది రౌడీ షీటర్లు, ఏదో ఒక పేటలో రోజు ఒక ఘర్షణ, లేదంటే మట్క రాసేవాళ్ళు, లేదంటే ఇస్పటాకు జూద గృహాలు నడిపేవాళ్ళు, లేదంటే చీప్ లిక్కర్ అమ్మేవాళ్ళు, రకరకాలుగా సంఘ వ్యతిరేక శక్తులు మరి గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో మరి ఎంత విచ్చలవిడిగా చెలరేగిపోయి ప్రజలను శాంతి భద్రతలు లేకుండా చేసి ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు డోన్ ప్రజలు చూసినారు. ఈరోజు ఒక మంచి వాతావరణంలో ప్రజలకు అట్లాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలు లేకుండా, ఏ రకమైన ఇవి లేకుండా మరి ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తుంటే మరి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఏదో రాజకీయ దురుద్దేశంతో నువ్వు ఈరోజు ఈ విమర్శలు చేస్తున్నావు. నువ్వు కూటమి ప్రభుత్వానికి నేను సహాయం చేసినానని చెప్తున్నావు అంటే అసలు నువ్వు దానికి అనర్హునివి, ఆ మాట అనేదానికే అనర్హునివి. ఎందుకంటే ఈరోజు ఇంత పచ్చి అబద్ధాలు నువ్వు మా పత్రికల ముందర, మీడియా ముందర మరి కూటమి ప్రభుత్వం పైన, సీఎం గారి పైన, ఇక్కడున్న పోలీస్ అధికారుల పైన నువ్వు మాట్లాడుతున్నావంటే ఈ పచ్చి అబద్ధాలు నువ్వు కాబట్టి నువ్వు వాటికి అనర్హునివి. కూటమి ప్రభుత్వానికి నేను సహాయం చేసినానని చెప్పుకునేదానికి కూడా నువ్వు అనర్హులు అని చెప్పేసి అడ్వకేట్ కృష్ణప్రసాద్ గారిని తెలియజేస్తూ, న్యాయవాద సోదరులకు వారికి కూడా మేము మనవి చేసేదేమంటే ఇట్లాంటి వాళ్ళను మరి వెలివేయండి. బార్ కౌన్సిల్ నుంచి వీళ్ళ ద్వారా మొత్తం న్యాయ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది, న్యాయవాద వృత్తికే కలంకితం అవుతుంది. ఇట్లాంటి వాళ్ళను ఒక కంట కనిపెట్టుండి మరి మీరందరూ కూడా అక్కడి నుంచి బార్ నుంచి వెలివేయండి అని మరి న్యాయవాదులకందరికీ, పెద్దలకందరికీ సవినయంగా మనవి చేస్తూ ఇట్లాంటి చిల్లర మాటలను, అబద్ధాల మాటలను మరి ప్రచారం చేయాలని పూనుకోవడము, ఏదో రాజకీయ పార్టీకి లబ్ధి చేకూర్చాలని, అసత్యాలను చెప్పి ప్రజలను నమ్మించాలని చేస్తే నువ్వు చాలా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటావని చెప్పేసి అడ్వకేట్ కృష్ణప్రసాద్ గారికి మరొక తూరి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను.